బాబు ఓయ్ సామి లేనానా టైం చాలా అయింది. చూడండి ఫ్రెండ్స్, ఆదివారం మై మరిచి నిద్రపోతా ఉన్నారు అబ్బా కొడుకులు. ఓ సామి టిఫిన్ చేయాలే, వెయ్యాలి త్వరగా. ఏమైనా తీసుకొస్తే వంట మొదలు పెడతా. ఇద్దరు పడుకుంటే ఎట్లా చెప్పండి? చికెనో మటనో ఏదో ఒకటి తేవాలి కదా. యశుబాబు ఓయ్ సామి లేనానా టిఫిన్ తీసుకురావాలా? 2 నిమిషాలా? 10 నిమిషాలా? 10 నిమిషాలు అయితే లేట్ అయిపోద్ది. కడుపులో ఎలగలు పరిగెడతా ఉన్నాయి. రాత్రి నేను తినలే. లే సామి లేయాలి త్వరగా. లేచావా బంగారు స్వామి? గుడ్ మార్నింగ్ యశ్వంత్ బాబు. మా ముద్దలు బంగారు. ఏం తీసుకొస్తావు టిఫిన్? ఏదో ఒకటి. రాత్రి పెసరపప్పు పోస్తే శుభ్రంగా అట్లు వేసుకునేవాళ్ళం కదా నాన్న. రాత్రి పెసరపప్పు నానబోద్దామంటే వీళ్ళు వినలేదండి. లేకపోతే ఇప్పుడు శుభ్రంగా నేను లేచి పని అంతా స్టార్ట్ చేసి మొత్తం అయిపోయింది. పై పనులు మొత్తం అయిపోయింది, వంట తప్ప. రాత్రి పిండి నానబోయిండ్రంటే ఒక్కళ్ళు చేయలేదు, నాకన్నా తెచ్చిలేదు. ఇప్పుడు బయట తెచ్చుకోవాల్సి వస్తుంది. అబ్బా యశ్వంత్ తగిలిందిరా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. హ్యాపీ సండే అందరికీ. ఈరోజు పొద్దున్నే మా పనులైతే స్టార్ట్ చేశాను. చూసారు కదా మా వారు మా బొడ్డోడు ఎలా నిద్రపోతున్నారు. కొద్దిగైనా బాధ్యత లేదండి. మరి వంట చేయడానికి అక్కడ అన్నీ పెట్టేస్తే తెచ్చి పెడితే నేను చేసుకుంటాను కదా. నా వరకు అయిన మొత్తం ఇంటి పనులు మొత్తం చేస్తాను. కింద ముగ్గేసి వచ్చానా, ఇల్లు శుభ్రం చేసి గిన్నెలు కూడా తోమేశాను. వీళ్ళు మాత్రం మొద్దు నిద్ర ఇంకా లేవలేదనమాట. లేవండ్రా అని చెప్తే లేస్తాంలే అంటున్నాడు మా బుడ్డోడు. మా వారేమో ఆగు కాసేపు అంటున్నాడు. వీళ్ళని పెట్టుకొని వంటలు పెందలాడవ్వాలంటే ఏమవుతాయి ఫ్రెండ్స్ చెప్పండి? మధ్యాహ్నం 1 గంట వరకు ఈ బువ్వ కూరలే సరిపోతున్నాయి. సండే అన్న మాటే కానీ అసలు మనశ్శాంతి లేదు నాకు. రోజంతా పని పని పని, ప్రతిరోజు ఇంట్లో పని, షాప్కి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి. మళ్ళీ సండే కూడా మధ్యాహ్నం దాకా వండి పెట్టాలి, సాయంత్రానికి మళ్ళీ వండాలి. ఆ మధ్యలో చిన్న గ్యాప్ వస్తే ఏదో ఫోన్ చూసుకోవటం, వీడియోలు పెడతాం, వాయిస్ ఇచ్చుకోవడం, ఎడిట్ చేయడం, ఇదే సరిపోతుంది. ఆ జీవితానికి రెస్ట్ అనేది లేదండి. ఈ గ్యాప్లో ఈ బొమ్మ మనం సామాన్ దొంకున్నాం కదా, మొన్న ఎక్కడలేండి ఇవాళ నిన్న దోమాను. ఇది బ్లాగ్ ఎప్పుడు పెడతాను నాకే తెలీదు, కానీ సామాన్తో తెల్లారి పొద్దున్నే తీసిన బ్లాగ్ అనమాట. అబ్బో ఎంత నీట్గా ఉందంటే మా వంటగది మామూలుగా లేదండి, చాలా బాగుంది. మురిసిపోతున్నాను, 4 రోజులు మురిసిపోతాను. తర్వాత మళ్ళీ బూజు, మళ్ళీ మట్టి, మళ్ళీ అంతా మశానం అంతా కలిసిపోద్ది అనమాట. ఈ గ్యాప్లో ముగ్గేసి వచ్చానా. మా ముగ్గు చూడండి, ఇవాళ ఆదివారం కదా, ఆదివారం తీస్తున్న బ్లాగు. సూర్యుడు ముగ్గేసాను, చూస్తున్నారా? ఈ ఆవు ఎక్కడ తొక్కేస్తుందని దీన్ని వీడియో తీస్తూ ఉన్నాను. అదే నన్ను చూడట్లేదులే, కానీ నేను దాన్ని మాత్రం గమనిస్తూనే ఉన్నా, తొక్కకుండా వెళ్ళి బుజ్జి అనేసి. ఇంకా అది మాత్రం చాలా మంచిదండి, బంగారు తల్లి. మన ముగ్గు తొక్కకుండా వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఇలా మా వంటగదిలోకి వచ్చేయండి. చూడండి, ఇక్కడ మా వారు బొడ్డోడు నిద్రపోతున్నాడు కదా, అదేలే స్టార్టింగ్ చూసారు కదా, ఇంకా అదేను. ఇటు వీడియో అటు వీడియో ఇటు అట్లా పెట్టాను అనమాట. మీరేమనుకోవద్దండి, మీరు మాత్రం సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మన వీడియోస్ని. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ మీ ఇష్టం అండి, లైక్ మాత్రం నేను అడుగుతున్నాను. ఒక్క లైక్ అయితే తెచ్చుకోండి. చూడండి మా వంటగది, ఈ బాల్కి కొద్ది గ్యాప్ ఉంది, నల్లగా ఉంది. ఇది మ్యాట్ వేద్దామంటే అస్సలు వర్కౌట్ అవ్వట్లేదండి. మనం చేద్దామంటే అది వెనకపోతా ఉంది. మరి ఎందుకనో మా వంటగది ఇంకా ముద్దుగా చేద్దామంటే అది ఒకటే బ్యాలెన్స్ ఉంది. చూసుకోండి, చాలా బాగుంది. మాకున్న సామాన్ని మంచిగా పేర్చి పెట్టేశాను అనమాట. మా మామయ్య గారు ఎవరికి మేము కింద ఉన్నప్పుడు సామాన్ తోమి, అప్పుడు ఇంకా చాలా ఉన్నాయి పైన వేస్తాను కదా, అవన్నీ తోమి 2 అలమర్లకైతే ఉదాహరణలో దిగేసి మంచిగా పేర్చి పెడితే, ఎందుకు ఇట్లా పరుచుకున్నావు అన్నాడు మా మావయ్య. కష్టపడి చేసినంత వృధా అయ్యి ఆ ఒక్క మాటతో తీసి తొంగలో దొక్కేశాడు. అందుకని మిగతాని తీసేసి కొద్ది వరకే ఉన్న మంచిగా అయితే పెట్టేసుకున్నాను. డబ్బాలు ఉన్నాయి, డబ్బాలకు సరుకులు అయ్యి తెద్దామండి. తర్వాత మనకు జీతం వచ్చింది కదా, అప్పుడు తెచ్చుకుందాం. ఇంకా వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. సరదాగా చెప్పాను, ఎవ్వరు మాత్రం ఏమనుకోద్దండి. నా పేరు ఉషా. మనకి ఒక లైక్ ఇచ్చుకోండి.